హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ద బిగ్ మార్కెట్ పిల్లర్ అండి. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ మనం పిల్లర్ మార్కెట్లో అయితే ఉన్నాం. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి. ప్రజెంట్ అయితే అన్నమయ్య డిస్టిక్ మారింది. సో పిల్లర్ అనమాట, పిల్లర్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది అనమాట, పిల్లర్ టౌన్లోనే. సో ఇక్కడ వచ్చిన పొటేన్లు, మేకలు, మేకపోతులు కంటిన్యూగా ప్రతి ఆదివారం ఉదయం మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 11-12 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చే పొటేన్లు కానీ మేకపోతులు కానీ ఏం రేట్లు పోతాయనేది మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర అయితే మనం అయితే రేట్లు కనుక్కొని ఒక అప్రాక్సిమేట్ రేట్లు, ఒక అంచనా రేట్లు అనేది మనం చెప్తాం అనమాట. సో కాస్త ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట పెద్ద పొటేన్లు మీద. సో ధరలు ఏం రేటు పోతాయి అనేది మీకు చూపించడానికి అయితే మనం చేస్తాం వీడియోలు అనమాట. సో మీకు వీడియో బాగుంది ఎక్కడో ఒక దగ్గర అనుకుంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో దానివల్ల కొన్ని మార్కెట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. దానివల్ల రైతులు కూడా కొంచెం లాభం చేరే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే స్టార్టింగ్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీలో ఉన్న పొటేలు చూస్తాం. దాని తర్వాత వచ్చి బ్యాచ్లు వచ్చినాయి, ఎర్ర పొటేలు బ్యాచ్లు, ఆ బ్యాచ్లు కూడా చూస్తాం అనమాట. అన్నీ కూడా రేట్లు అని కనుక్కుందాం క్లియర్గా. చూస్తే మన బ్రో వచ్చి ఇక్కడ కంటిన్యూగా ఒక పొటేల్ని లేదా 2 పొటేల్ని నెల్లూరు జుడిపిలో ఉండు రేటు చెప్పేసి పోదు. ఏం చెప్తున్నావా? 30 పళ్ళు వేసిందా? పళ్ళంగాయల పాలపళ్ళు 1 లేదా 2 పొటేలు తెస్తాడంటే టాప్ క్వాలిటీలో నెల్లూరు జుడిపి పిల్లలు అయితే తెస్తాడు. ఇవైతే బ్రీడింగ్ పర్పస్ లో తెస్తాడండి. గొర్రెలపైకి పిల్లలు అయితే తెస్తాడు. 1 లేదా 2 మాత్రమే తెస్తాడు. సో ఇదైతే దీన్ని చెప్పడం అయితే 30,000 అయితే చెప్తున్నాడు. ఇంకా పాలపల్లి పిల్లే చెప్పడం అయితే 30 ఉంది, కానీ వ్యాపారం అని చేసుకోవచ్చు, చూసుకోవచ్చండి. ఈ పిల్లని 30,000 రూపాయలు, 30,000 అయితే చెప్తాను అనమాట. సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20-22, 22-23 ఆ విధంగా వచ్చి ఉంది. సో కాస్త 1 కిలో ఇటు కూడా రావచ్చు. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 30 చెప్తున్నాడు కానీ 30-32, సో 25 పైన అయితే రావచ్చు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అది ఈ పొటేల గురించి మనం చూద్దాం. నెక్స్ట్ 2 పొటేలు అయితే అన్నా కొనుక్కున్నారా? అమ్ముతారా? కొన్నారు. ఓకే, 2 పొటేలు అయితే అన్నాళ్ళు కొన్నారు, చూసుకోవచ్చండి. ఈ పొటేలను పెద్ద సైజులో ఉండే పొటేలను ఏం రేట్లు కొన్నారు ఏమో చూద్దాం. ఎన్ని పళ్ళు వేసినాయి కదా ఇవి? ఇది 6 పళ్ళు. ఇదే అది పళ్ళు అయిపోయింది. ఓకే, ఒకటి 6 పళ్ళు, ఒకటి పళ్ళు అయిందంట. చూడొచ్చండి. ఏం రేటు పడ్డదన్నా? 22. అది 16. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఫైనల్ రేట్ అండి. ఇది వచ్చి 16,000 రూపీస్కి అయితే కొన్నారంట. సో ఇది పల్లె అయిపోయిందంట. ఇది 22కి అయితే కొన్నారని చెప్తున్నాడు. ఇది వచ్చి 6 పళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. సో చూసుకోవచ్చండి. మనకు కిలో లెక్కన క్యాల్కులేట్ చేసుకుంటే సో మనకు ఒక 25-24 ఆ విధంగా రావచ్చండి. అంతేనా? ఇంకా ఎక్కువ వస్తుందా? ఎన్ని కిలోలు రావచ్చు? 30 వస్తుంది అనుకున్నారా? సర్లే, 30 అంటున్నాడండి. సో ఒక 27-28 కూడా రావచ్చు, 1 కిలో ఇటు కూడా. మనము ఒక అంచనా 1 కిలో తక్కువ వేసుకోవాలా, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నప్పుడు రాకపోతే మనకు రాలేదు అనుకోకూడదు. సో 27-28 అనేది ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్తున్నాడు. ఇది వచ్చేసరికి ఒక 20+, 23-24 అట్లా రావచ్చు అండి. ఆ 2 పొటేళ్ళు నెక్స్ట్ చూద్దాం. ఇవంతా కూడా బ్యాచ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. దాని తర్వాత టాప్ క్వాలిటీలో 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు. ఈ పొటేళ్ళు ఏం చెప్తారో కనుక్కుందాం. అమ్మేదానికి ఏదా కొనుక్కున్నదా? అమ్మేదానికి ఎన్ని పళ్ళు? ఇదే అది 4 పళ్ళు. ఇదే ఇది 2 పళ్ళు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వచ్చి 4 పళ్ళు ఒకటి, 2 పళ్ళు ఒకటి చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ధర 36, 36,000 అయితే చెప్తున్నాడు. 2 పళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 36,000 చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చు? అదే లైవ్ అయితే 75 కిలో చెప్తానండి. మీట్ వచ్చేసరికి మనకు అప్పుడు 35-37 అనే విధంగా రావచ్చు అని చెప్తున్నాడు. సో 40 కిలోలు కాగా చెప్తున్నాడు. మీట్ వచ్చేసరికి 1 కిలో ఇటు అటు వేసుకున్నా కూడా 35 పైన 40 కాడికి అనేది దాన్ని అయితే చెప్తున్నాడు. ఇదే నా ఏం చెప్పారు ధర? 37, 37,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. ఇది 6 పళ్ళా? 2 పళ్ళు. ఇది ఓకే, 37,000 అయితే దీన్ని చెప్తున్నాడు. అంటే చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చు? ఇది ఎన్ని కిలోలు? 80 ఉంది. 80 కిలోలు ఉంది లైవ్ వెయిట్. సో 80 కిలో లైవ్ వెయిట్ ఉంది అంటే మీరు తూకం వేసారు ఆల్రెడీ? ఓకే, వేసుకొని వచ్చారా? ఓకే, ఇది 80 కిలోలు లైవ్ వెయిట్ చెప్తానండి. సో మీట్ వచ్చేసరికి 40 కిలోలు అటు ఇటు రావచ్చు, కాస్త 1 కిలో ఇటు. సో చెప్పడం అయితే ఆ రేట్ చెప్తున్నాను కానీ వ్యాపారం అనేది ఉంటుంది. ఎంతకైతే రావచ్చు? ఎంత తగ్గుతావు? 5,000 తగ్గుతుంది. ఫైనల్గా ఎంతకి ఇస్తావా? 2 కలిపి ఇంకా 65,000కి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తున్నానండి. చెప్పడం అయితే ఒక 5,000 ఎక్కువ చెప్తున్నారు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ప్రజలు పిల్లర్ మార్కెట్లో చూడడం. మీ దగ్గర ఇంకా ఉంటాయి కదా? ఫామ్ ఉంది, పొటేల్ ఫామ్ ఉంది, నూనె వాళ్ళపల్లి వివిఆర్ ఫార్మ్స్, పీలేరు మండలం, పంచాయతీ మీద
బాలమాలపల్లి పంచాయతీ. మీ నెంబర్ చెప్పండి. 63048484333. ఓకే, మళ్ళీ చెప్తాం. ఇంకో నెంబర్ చెప్తాం చూడండి, చెప్పండి అన్న. 9035430825. ఓకే, ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి వీడియోలో. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తాను. నేను సాయంత్రం కానీ రేపు కానీ ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు వచ్చి వీడియో చేద్దాం. ఓకేనా? ఓకే, అదే అండి. సో పొటేన్లు కంటిన్యూగా అన్నదేవాళ్ళ దగ్గర అయితే ఉంటాయంట. సో దాని తర్వాత నెల్లూరు జుడిపిలో ఉంటే పెద్ద పొటేన్లు చూద్దాం. దాని తర్వాత బ్యాచ్ చూద్దాం. ఏమన్నా ఇది అమ్మడానికా కొనుక్కున్నారా? అమ్మడానికి. మంచి సైజులో ఉంది. ఎన్ని బళ్ళు మీద ఉంది? 6 బళ్ళు అయిపోయింది. పళ్ళు అయిపోయింది అని చూడండి. 6 బళ్ళు అయిపోయిందంట. మంచి సైజులో అయితే ఉండదు అనమాట. ఎన్ని కిలోలు రావచ్చన్నా మీ అంచనాకి? అన్నా ఎన్ని కిలోలు రావచ్చు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫ్రెండ్స్ చూస్తే మనకైతే లైవ్ వెయిట్ వచ్చి ఒక 80 కిలోలు పై మాటగా వచ్చి ఉందండి. మీట్ ఎత్తుకుంటే మనకు ఒక 40 కిలోలు ఆ విధంగా రావచ్చు. 1 కిలో కూడా. ఏం ధర అని చెప్తారన్నా? 35. 35,000 ఇది ఎత్తారని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో మనకైతే 35+ మీట్ అయితే వచ్చి ఉంది. 35 కిలోలు పై మాట ఏదైనా కూడా 35 చెప్తారని కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు అనేది ఉంటుంది. సో మంచి సైజులో ఉండే పొట్టేల పిల్లలు అనమాట. 6 బళ్ళు అయితే అయిపోయిందంట. సో ప్రజెంట్ మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం. పీలేరు అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో దాని తర్వాత నెల్లూరు జుడిపిలు ఇంకా ఉన్నాయి. సో ఆ పిల్లలు చూసిన తర్వాత మిగతాటి అన్నీ మనం చూద్దామండి. సింగిల్ పిల్లలు అన్నీ చూద్దాం. ఫస్ట్ సింగిల్గా ఉన్నాయి నెల్లూరు జుడిపిలు. దాని తర్వాత వచ్చి బ్యాచ్లు అయితే చూద్దాము. ఏం చెప్తానన్నా? 26. 26,000 అయితే ఇది చెప్తున్నానండి. వ్యాపారం అని చేసుకోవచ్చు. చూద్దాం. ఏం చెప్తారన్నా? ఏం చెప్తానరా? రేట్ ఏం చెప్తాను? 25. పళ్ళునా? 26.5. ఎన్ని బళ్ళ మీద ఉంది? 6 బళ్ళతో ఉంది. 26,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 26,500 చెప్తున్నాడు. 6 బళ్ళతో అయితే ఉన్నాడు. మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 25 ఆ విధంగా అయితే వచ్చి ఉంది. 25+ రావచ్చు. 25 కిలోలు పై మాటగా వచ్చి ఉంది. 1 కిలో ఇటు కూడా రావచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్ లో ఉన్న నెల్లూరు జుడిపిలో టాప్ అండి ఇది కూడా. సో చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది చూద్దాం. ఏం తానన్నా? 35. పళ్ళునా? ఎన్ని బళ్ళు? 6 బళ్ళతో ఉంది. ఓకే, 6 బళ్ళతో ఉందండి చెప్తున్నానండి. సో 35,000 ఇది చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 6 బళ్ళతో ఉంది. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25+ 25 కిలోలు పై మాట వచ్చి ఉంది. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అనమాట. ఏం చెప్తారయ్యా? 30,000. పళ్ళు 6 బళ్ళతో ఉంది. ఓకే, 6 బళ్ళతో ఉందని చూస్తారండి. ఇదైతే 30,000 అయితే చెప్తాడు. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. కొంచెం లేదండి. సో మనకైతే 25. ఇది కూడా 25 కిలోల పై మాటకి వచ్చి ఉందండి. సో ఏదైనా కూడా ఈ ధరలో ఉండేది 25 కిలోల పై మాట వస్తాయండి. 25+ అయితే వచ్చి అనమాట. సో చూద్దాం. ఇట్లా కొంచెం ఇంకా అయితే బ్యాచ్ చూద్దాం. ఇంకా ఉన్నాయి కానీ 1-2 ఉన్నాయి. సో మిగిలిన తర్వాత చూద్దాము. ఈ 2 చూద్దాం. బ్యాచ్లు చూసుకుంటా పోదాం. ఏం చెప్తానన్నా? 27. పళ్ళు 2 బళ్ళతో ఉంది. ఓకే, 27,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 బళ్ళతో ఉండదని చెప్తాను అనమాట పొట్టేలు. సో 20 కిలో కాస్త ఇటు రావచ్చు అనమాట. 1 కిలో ఎక్కువ రావచ్చు, లేదంటే తక్కువ రావచ్చు. ఆ విధంగా అయితే ఉంది. సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. బ్యాచ్ చూద్దాం. హాయ్నా? హాయ్. ఎన్ని ఇచ్చారు? 22 ఇచ్చారు. ఏం చెప్తాను జత? 29.5. 29,500 రూపీస్ అయితే చెప్తానండి జత మీద. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో మొత్తం దగ్గర 30 పిల్లలు అయితే ఉన్నాయి. 29.5 అన్నప్పుడు మనకు 14,500 14,700 అనేది ఒక పిల్ల పడుతుందండి. ఈచ్ వన్ 14,500 రూపీస్ 14,700 రూపీస్ ఆ విధంగా చెప్తాంటారు కానీ చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. సో చూడొచ్చండి. ఇవి మనకు ఒక 14 నుంచి 16-17 కిలోలు మీట్ అయితే వచ్చి ఉన్నాయి. సో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను వీడియోలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీళ్ళైతే కాంటాక్ట్ అవచ్చండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వీళ్ళ నెంబర్ అయితే ఇచ్చాను. నెంబర్ చెప్తామన్నా? 91-923-91823-90671. ఓకే, నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు. లైవ్ వెయిట్ ఏం రేట్ ఇస్తాను? 4.30. ఓకే, సో అదేనమాట. ఇట్లా ఇవన్నీ కూడా లైవ్ వెయిట్ 4.30 అయితే చెప్తున్నారు కానీ. సో ఒక 5 రూపాయలు 6 రూపాయలు అనేది బార్గెన్ అనేది పెట్టుకొని అడగచ్చు. సో ప్రజెంట్ అయితే మనం చూసుకోవచ్చండి. ఇంకొక బ్యాచ్ అయితే చూద్దాం. దాని తర్వాత ఇవి దాంట్లో మీద ఒక సుట్టు పెద్దగా ఉన్నాయి. కాస్త పెద్దగా అయితే ఉన్నట్టు అనమాట. పళ్ళు అయితే ఏమి వేసిండకపోవచ్చు. సో ధరలు ఏం చెప్తున్నారో ఏమైంది క్లియర్గా అయితే కనుక్కుందాం. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే
ఒక్కొక్కటి 20+ 20 కిలోల పై మాటకి వచ్చి ఉందండి. సో చూసుకొచ్చే అంతా కూడా 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. అన్నా ఏం చెప్తారా అన్న జతనా? జత చెప్తాను రా. నవ్వుతా ఏదన్నా 39 39,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 39 అన్నప్పుడు 1000 రూపాయలు తక్కువ 40,000 చెప్తున్నాడు. అప్పుడు 20,000కు 500 చేస్తే 19,500 రూపాయలు అనేది ఈచ్ అని చెప్తానండి. సో చెప్పడం అనేది 19,500 రూపీస్ అనేది చెప్తాను. కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది. 20+, 22, 23, 25 లోపల అయితే వచ్చుకోండి అనమాట. 20 నుంచి 25 మధ్యలో 22, 25 బిలో మధ్యలో అయితే మీట్ అయితే వచ్చుకుంది అనమాట. సో చెప్పడం అయితే 19,500 రూపీస్ చెప్తాను. కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు సంబంధించి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇవన్నీ కూడా ముందు కాస్త తక్కువ వచ్చేటి, ఇప్పుడు మా పర్వాలేదు కొంచెం ఎక్కువగానే వస్తాయి పిల్లల బ్యాచ్ లో. ఇవి నెల్లూరు జుడిపి బ్యాచ్ అయితే ఉంటుంటే ఒక బ్యాచ్. హాయ్ బాగుండవా? ఏం చెప్పినావునా? జత 30,000. ఓకే ఫ్రెండ్ చూస్తే 30,000 రూపీస్ అయితే ఎత్తున్నాండి. ఒక్కోటి 15,000 రూపాయలు అనేది పడుతుందండి. సో నెల్లూరు జుడిపి మొత్తం కూడా వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో 15,000 అని ఇంకా పళ్ళు వేసిన లేదండి. ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక కొన్ని 14 వచ్చేటుకోండి, కొన్ని 16 వచ్చేటుకోండి, 14, 16 మధ్యలో అయితే వచ్చేటుకోండి అనమాట. సో కిలో ఇటు కూడా రావచ్చు అనమాట. సో చూసుకోవచ్చు 15,000 రూపాయలు అనేది ఈచ్ వన్ చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 15,000 రూపీస్ ఈచ్ వన్ చెప్తానండి. సో అది దాని తర్వాత ఆ సైజులో ఉండేవి ఇవి కూడా ఒక 14, 15 ఆ విధంగా ఉండొచ్చు. ఈ బ్యాచ్ అంతా కూడా అవే. సో 14, 15,000 చెప్పొచ్చు. జత మీద వచ్చి ఒక 28, 30 కాడికి అయితే రావచ్చు అండి ఇవి. సో చెప్పడం రావడం అనేది ఇంకా తగ్గుతుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది నెల్లూరు జుడిపిలో బ్యాచ్. సో మీడియం సైజ్ బొటన్లు ఇవి కూడా అంతా ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. నా ఏం చెప్తానన్న తల ఏం చెప్తాను? ఒకటి 14,500, 14,500 రూపీస్ అయితే చెప్తాను అనేది చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో జత మీద అప్పుడు మనకు 14, 29,000 రూపాయలు అనేది పడుతుందండి జత మీద. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది, కానీ తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక్కొక్క పిల్ల మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 15 కిలోల పైన వచ్చేది ఉంది, 15 కిలో అబో వచ్చేది ఉంది అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం. పీలేరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఎవరీ సండే 5. హాయ్ ఏమి చిన్నది తెచ్చినావా? పెద్దది తెలదా? అవునా? 65 అడిగినారు. అబ్బా మంచి సైజు ఉన్నాయి. ఇవే చెప్తున్నావా? ఏంది? 2. ఓకే 3,35. సో 2 వచ్చి 26,000, 26,000 చెప్తున్నాడు జత మీద. అప్పుడు 26 అని 13,000 రూపాయలు అనేది ఒకటి ఈచ్ వన్ పడుతుంది. సో 3 అనేది 32 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి మనకు 10,000 చిల్లర పడుతుందండి. 10,500, 10,500 రూపీస్ ఈచ్ వన్ పడుతుందండి. సో ఇంకోటి ఒక 6 నెలలు 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. సో మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 25, 27 ఆ విధంగా లైవ్ అయితే వచ్చుకుంటుంది అనమాట. సో వ్యాపారం అనేది ఉంటే చేసుకోవచ్చు. దాని తర్వాత నెల్లూరు జుడిపి ఇంకొక 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ చూద్దాం, మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఈ బ్యాచ్ లో ఉండేటి మనం చూసినామంటే ఏం రేట్లు పోతాయని తెలుస్తుంది. సో మొత్తం నెల్లూరు జుడిపి అంటే పెద్ద సైజు పిల్లలు చూసుకోవచ్చు. ఇవంతా కూడా ఒక 9-10 నెలలు అయితే ఉంటాయండి. సో 9-10 నెలలు అంటే మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 12, 14 ఆ విధంగా వచ్చి ఉంటాయి అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో కూడా వ్యాపారం జరుగుతుంది. సో ఆ పక్క ఫైనల్ గా ఒక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఇది కాస్త పెద్ద బ్యాచ్ అండి. ఇది కూడా ఎంత 10-11 నెలల పిల్లలే. సో ఇవేం చెప్తారు? ఏం సార్ బ్రదర్ జత? ఏం సార్ అన్న జత? 28,500. పళ్ళు ఏమీ వేయలే కదా. ఇది కూడా 28,500 రూపీస్ చెప్తానండి చెప్పడం జత మీద. అప్పుడు ఒక్కోటి మనకు 14,250 రూపాయలు అనేది పడుతుంది. సో చెప్పడం అయితే 14,000 చిల్లర చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లలను చూసుకోవచ్చు. 26తో అడిగినారు అంటే ఒక్కొక్క పిల్లని 13,000కి అడిగినారంట. 13,000 రూపీస్కి అయితే అడిగినారంట. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుంది. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12-14 కిలోల ఆ మధ్యలో వచ్చి అనమాట. సో నెంబర్ అయితే షార్ట్ వీడియోలు తీస్తానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి. ఇది అనమాట ప్రజెంట్ మన పిల్లల మార్కెట్. ఇంకా లోపల చిన్న పిల్లలు, మేకలు, మేకపోతులు, గొర్రెలకు సంబంధించి వీడియో అయితే చేద్దాం.